హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో అదేంటో చూసేద్దామా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మనం ట్రావెల్ టైంలో అయితే మనం ఇలాంటి పట్టు శారీస్, ఆ తర్వాత జీన్స్ ప్యాంటు, ఆ తర్వాత డ్రెస్సులు, ఇలాంటి పిల్లల డ్రెస్సులు అలాగే తీసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. సో అది ఫోల్డింగ్ విషయంలో అయితే మనము ఎలా పడితే అలా పెట్టేసుకున్నామంటే బ్యాగులు అనేవి ఒక 2-3 బ్యాగులు అయితే ఎక్స్ట్రా అయిపోతాయి అనమాట. మనము దానికి తగినట్టు ఫోల్డింగ్ అనేది చేసుకున్నామంటేను మనకి బట్టలు అనేవి ఎక్కువగా పెట్టుకోవచ్చు ఒకే బ్యాగ్లో కూడాను. అది ఎలా ఫోల్డింగ్ చేసుకుంటానో అయితే నేనైతే చూపిస్తాను, చూసేయండి వీడియోని అయితేను. సో ఫస్ట్ అయితేను ఇలా నీట్గా అయితే శారీని అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితేను బ్లౌజ్ని అయితేను ఇక్కడ కార్నర్లో అయితే పెట్టేసుకునేసి ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాతను కింద నుంచి కూడాను నీట్గా ఇలాగా ఫోల్డింగ్ అయితే మనం నీట్గా అయితే చేసుకుంటూ రావాలన్నమాట. మనం చేతితోనే బాగా అదిం పెట్టుకుంటూ ఉన్నామంటేను మనకి శారీ అనేది నీట్గా ఐరన్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇలాగా 3 స్టెప్స్ అయితే మనము ఇలాగైతే ఫోల్డింగ్ చేసాం కదా. సో ఫస్ట్ అయితే పైన అయితే ఒక హోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా. సో దాంట్లో అయితేను ఈ 3 ఫ్లీట్ అయితే ఉంటాయి కదా. సో దాన్ని మొత్తం కూడాను దీంట్లో అయితే మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే అసలు శారీ అనేది అసలు మనము ఎంత కింద వేసినా కూడా అసలు ఈడిపోదనమాట. అంత టైట్గా ఉంటుంది, మనకి సేఫ్టీగానే ఉంటుంది. బ్లౌజ్ కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. సో ఇలాగ మనము బీరువాలో పెట్టేసుకున్నా లేకపోతే కబోర్డ్స్లో, తర్వాత మనము ట్రావెల్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్లో అయితే ఎత్తుకుని వెళ్తూ ఉంటాం కదా. సో ఇలా పెట్టేసుకుని వెళ్ళామంటే అసలు శారీ అనేది మనకి ఎక్కువ స్పేస్ కూడా అవ్వదనమాట. కొంచెం అంత స్పేస్లోనే మనకి ఎన్ని శారీస్ కావాలో అన్ని శారీస్ని అయితేను ఇలాగైతే ఫోల్డ్ అయితే చేసుకొని పెట్టుకున్నామంటేను మనకి స్పేస్ కూడా చాలా సేవ్ అవుతాయి అనమాట. మనకి అన్ని బట్టలు కూడా ఒకే బ్యాగ్లో అయితే సరిపోతుంది. శారీ మనం ఎంత కదిలించినా కూడా అస్సలు చెరిపోదనమాట. ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. చూసారా? నెక్స్ట్ అయితేను ఇలాగ జీన్స్ ప్యాంట్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటాం కదా. ఇవి అయితేను మనకి 2-3 పెట్టలైనా బ్యాగ్ మొత్తం కూడా ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో దానికైతే ఇలాగైతే ట్రై చేసి చూడండి, అసలు మనకి బ్యాగ్ మొత్తం ఖాళీగా ఉంటుంది అనమాట. మనం ఎన్ని జీన్స్ ప్యాంట్లైనా పెట్టుకోవచ్చు ఈజీగా కూడాను. సో ఫస్ట్ అయితే ఇలాగ ఎక్స్ట్రా అయితే ఉంటుంది కదా. సో దీన్ని అయితేను ఇలాగైతే నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితేను పైన ఇలా ఉంటుంది కదా. సో దీన్ని అయితేను ఇలాగ నీట్గా ఒక ఫోల్డింగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కింద మనకి లెగ్స్ దగ్గర నుంచి కూడాను కొంచెం చిన్నగా ఫోల్డింగ్ లాగా చేసుకుంటూ రావాలి. వీడియోలో సరిగా కనిపించలేదేమో. చిన్న ఫోల్డింగ్ లాగా చేసుకుంటూ వచ్చేసి ఆ లాస్ట్లో మొత్తం కూడాను ఇలా నీట్గా లోపలికి అయితే సర్దేసుకున్నామంటేను చాలా ఈజీగా ఉంటుంది, అసలు చాలా నీట్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితేను ఇలాగ మనము టీ షర్ట్స్ అలాంటివి కూడా ఎత్తుకొని వెళ్తూ ఉంటాం కదా. సో దీన్ని అయితేను మనం ఎలా ఫోల్డ్ చేసుకొని మనం ఇంట్లో కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితేను మనము నీట్గా ఇలాగైతే ఫోల్డ్ చేసుకున్న తర్వాతను ఇలాగ చిన్నవిగా అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పైన అయితే ఉంటుంది కదా ఒక ప్యాకెట్ లాగా అయితే ఉంటాయి అనమాట ఇది. సో దీన్ని అయితే మనం ఇలా తిప్పించుకేసుకునేసాం అనుకోండి, అసలు మనకి అది ఈడిపోయే ఛాన్సే ఉండదనమాట. మనము ఎలా పెడతామో అలానే ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది, మనము బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆ తర్వాత పిల్లలకి అయితే ఇలాగ ప్యాంటు, జీన్స్ ప్యాంట్లు ఇలా కూడా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, ఇలాంటి ప్యాంట్లు అంతా కూడాను. సో దీన్ని నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే జీన్స్కి ఎలా చూపించానో సో దీన్ని కూడాను అలానే అనమాట. జీన్స్కి కూడా పైన ఇలా కొంచెం అయితే ఫోల్డ్ చేసుకునేసి ఆ తర్వాత చిన్న పార్టీషన్ లాగా అయితేను ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్గా ఇలాగైతే మనం లోపలికైతే పెట్టేసుకున్నామంటే అస్సలు ప్యాంట్ అనే కాదు షర్ట్లు ఏది అసలు ఈడిపోదనమాట. మనం కబోర్డ్లో ఎలా పెట్టుంటామో సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. కబోర్డ్లో కూడాను మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే కూడాను సేమ్ అలానే ఉంటుంది, ఈడిపోకుండా ఉంటుంది అనమాట. మనం తీసేంతవరకు ఈడిపోదు. ఆ తర్వాత పిల్లలు డ్రెస్సులు అయితే మనం ఎత్తుకొని వెళ్తూ ఉంటాము, లేకపోతే కబోర్డ్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో దానికి కూడాను మనము ఇలాగైతేను మనము 2 సెట్గా ప్యాంటు తర్వాత షర్టు ఇలా 2 సెట్గా పెట్టాలి, లేకపోతే తనిగా పెట్టేస్తే ఎన్న వేసి ఎత్తుక్కోవాల్సిన పని ఉంటాయి కదా. సో దానికైతేను ఇలాగైతేను మనము ప్యాంటును కూడాను లోపల అయితే పెట్టేసుకునేసి ప్యాంట్ పైన వైపు అయితేను కింద వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకునేసి ఇలా నీట్గా అయితే 2 వైపులా హోల్డ్ చేసుకునేసి ఆ తర్వాత ఫస్ట్ అయితేను పైన ఉన్న వాటిని అయితేను ఇలాగైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న దాన్ని తర్వాత
కిందది కూడాను ఇలా లోపల వైపు ఇలా లోపల అయితే పెట్టేసుకున్నామంటే అసలు ప్యాంటు దాంట్లో ఉంటుంది, తర్వాత బనీను దాంట్లోనే ఉంటాయి అనమాట. మనకి పిల్లలు ఎత్తుకునేటప్పుడు కూడా ఎత్తుక్కోకుండా ఉంటారనమాట. చాలా నీట్గా ఉంటుంది, మనకి స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. రెండు ఒకే దాంట్లో పెట్టేసుకున్నాం కదా, సో ఇంకా తన్నిగా పెట్టే స్పేస్ కూడా పడదు అనమాట. రెండు ఒకే దాంట్లో ఉంటుంది. ఒక షర్ట్ తీస్తే దాంట్లోనే సెట్ అట్లే ఉండిపోతాయి అనమాట. చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే ఇంకొకటి ఇంతకుముందు టీషర్ట్ చూపించాను కదా, సో అదే అనమాట ఇది కూడాను. దీన్ని కూడాను అలానే ఫోల్డ్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇలాగైతే మనం నీట్గా ఇలాగ రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇలాగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితేను ఇలా నెక్ నుంచి అయితే చిన్నదిగా మనం ఫోల్డ్ చేసుకున్నామంటేను స్పేస్ అనేది మనం ఎన్ని టీషర్ట్లు పెట్టినా కూడాను మనకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మనకి ఎక్కువ అనేది అస్సలు పట్టదు. మనకి ఏ టీషర్ట్స్ ఉన్నాయి అనేసి కూడా బాగా తెలుస్తాయి అనమాట. ఇలా మనం ఒక బాక్స్లో కూడా పెట్టుకున్నామంటేను నీట్గా ఉంటుంది, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి అది నలిగిపోవడము అలాంటివి అయితే అస్సలు జరగదు. ఆ తర్వాత అయితే ఇదేలాగా నేను ఇంకొకటి చెప్పాను కదా, ప్యాంట్ అలాగా సెట్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనం ప్యాంట్ వేసుకునే వైపు వచ్చేసి కింద వైపు ఉండాలి, తర్వాత ప్యాంట్ కింద ఉండేది వచ్చేసి పైన వైపు ఉండాలి. అలాగా మనం నీట్గా ఫోల్డ్ చేసుకునేసి ఆ తర్వాత ఇంతకుముందు చూపించిన లాగా నేను ఇలా కూడా పెట్టేసుకున్నామంటే అసలు మనకి మడతలు అనేవి అసలు మనం ఎత్తితే కూడా అసలు చెడిపోవు అనమాట. అంత నీట్గా ఉంటుంది అనమాట ఫోల్డింగ్ అంతా కూడాను. మనం ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకొని వెళ్ళామంటే మనకి బ్యాగ్ మొత్తం కూడా ఒకే దాంట్లో కూడా మొత్తం అయితే సరిపోతుంది. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాగ్ అయితే పట్టదనమాట. ఒకే బ్యాగ్లో ఇన్ని కూడా సర్దుకొని అయితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఇలాగ చూసారా, మనం శారీ జీన్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం బీరువాలో పెట్టుకున్నా కూడాను మనకి ఈడిపోదనమాట. మనంగా ఎత్తితే కానీ అది ఈడిపోయే ఛాన్స్ ఉండదు. పిల్లలు ఒకవేళ కబోర్డ్స్లో తెరిచి ఎత్తుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాగ మనం సెట్గా పెట్టేసుకున్నామంటే దాంట్లోనే ప్యాంటు బనీన్ అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా అసలు తీసి పడేయరు అనమాట. నీట్గా సర్ది పెట్టుకొని ఉంటారన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.